అందరూ కూడా బోనాల జాతరకి వస్తారు. ఇక రూప రాగానే విరూపాక్షి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈరోజు నువ్వు బోనం ఎత్తాలని అనుకున్నానమ్మా. అంతలోనే అల్లుడు ఫోన్ చేశాడు. బోనాల జాతరకి నిన్ను తీసుకొని వస్తున్నానని, బోనం ఎత్తిస్తున్నానని చెప్పాడమ్మా. ఏంటమ్మా, నాకు రాజు ఆ విషయం కూడా చెప్పలేదు. అమ్మాయి గారు, మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని నేను అలా చెప్పలేదు. అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి నాన్నగారు కూడా రాబోతున్నారమ్మా. అవునా? నా కాపురం చక్కగా నిలబడాలని, ఆ విజయాంబిక చేసే కుట్రలు మీ నాన్నగారికి తెలియాలని నేను కూడా బోనం ఎత్తుతున్నానమ్మా. అంతా మంచి జరగాలని నేను అనుకుంటున్నాను. అమ్మా, నీకెప్పుడో అంతా మంచి జరుగుతుంది. ఆ నమ్మకంతోనే అమ్మా ఎన్ని రోజులు ఇలా ఉన్నానో. కానీ సూర్య ఏ రోజు అర్థం చేసుకుంటాడో తెలీదు. కానీ అందరం చాలా బాధపడుతున్నాం. ఆ విజయాంబిక అత్త వల్లే అమ్మా. అసలు మనం ఎంత చెప్పినా మన మాటలు నాన్న వినట్లేదు. కానీ తన పాపం పండే రోజు కూడా వస్తుంది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని విరూపాక్షి కోపంగా అంటూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో సూర్యప్రతాప్ ఆటోలో నుండి దిగగానే, అమ్మ అదిగో చూసావా, నాన్న వస్తున్నారు. నేను కూడా చూశానమ్మా. అదిగో ఆ విజయాంబిక కూడా వస్తుంది. తనని చూస్తుంటేనే తన గురించి సూర్యకు విషయమంతా చెప్పి ఇంటి నుండి మెడపట్టి గెంటేసే అంత కోపం వస్తుంది. కానీ నేను ఎన్ని చెప్పినా సరే సూర్య ఇప్పుడు వినే పరిస్థితిలో లేడు. అమ్మా, నువ్వేం బాధపడకమ్మా. నాన్నకు ఏదో ఒకరోజు విజయాంబిక అత్త చేసే మోసాలన్నీ తెలుస్తాయి. ఆ నమ్మకంతోనే ఉండమ్మా. ఆ నమ్మకంతోనే అమ్మా ఇన్నాళ్ళు సూర్యకు దూరమై నేను ఇలా ఉన్నాను. కేవలం నీకోసమే అమ్మా. నాకు తెలుసమ్మా, నేను నీకు దూరంగా ఉన్నా కూడా నువ్వు నా కోసం ఎంత చేశావో నాకు అర్థమవుతుందమ్మా అని అంటూ ఉంటే, మరోవైపు మాత్రం శ్వేత దీపక్తో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ ఆ రూప మాత్రం బ్రతకకూడదు. ఆ రూప వల్లే నాకు ఎన్ని సమస్యలు. ఆ రూపే లేకుంటే నాకు ఏ అడ్డం ఉండదు. నేను చూసుకుంటాను. మీరు ఏం కంగారు పడకండి. ఎందుకంటే అసలు నేను వేల్ నుండి బయటికి తీసుకొని వచ్చిందే మీరు. కాబట్టి ఖచ్చితంగా రూపని లేపేస్తాను. రూప ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి అసలు రూపమోహన్ చూడాలంటేనే నాకు ఎలాగో అనిపిస్తుంది. సరే, త్వరగా నువ్వు నీ పని పూర్తి చేయి. నీకు ఎంత కావాలంటే అంత డబ్బు నీ చేతిలో ఉంటుంది అని ఈ విధంగా చెప్పగానే సరే అని దీపక్ అంటాడు. కానీ మనసులో మాత్రం రూపని నేనెందుకు వేసేస్తాను, ఆ రాజునే వేసేస్తాను. ప్లాన్ అంతా ఎలా రివర్స్ అవుతుందో చూస్తూ ఉండు. రూపని వేసేస్తే నాకేమొస్తుంది, అదే రాజుగారిని వేసేస్తే నాకు రూప దక్కుతుంది. నీ స్వార్థం కోసం నన్ను బయటికి తీసుకొని వచ్చావు, కానీ నా స్వార్థం ఎలా ఉంటుందో నువ్వు చూస్తూ ఉండు. అంతే, చేసేది ఏమీ లేదు. చివరికి నేనెందుకు బయటికి తీసుకొని వచ్చానా అని బాధపడటం తప్ప ఏమీ చేయలేవు శ్వేత అని మనసులో అనుకుంటూ ఉంటాడు దీపక్. ఇక మరోవైపు సూర్యప్రతాప్, విజయాంబిక అలా అందరూ నడుచుకుంటూ వస్తూ ఉంటే, అదే సమయానికి అమ్మవారి దగ్గర వెళ్ళి రూప, విజయాంబిక దేవుడికి ఇలా మొక్కుకుంటూ ఉంటారు. నా సూర్య కోసం నేను బోనం ఎత్తుతున్నాను. నా కూతురి జీవితం ఎలాగైనా నిలబడాలి. సూర్య ఇద్దరిని అంగీకరించాలి. నా కూతురికి నాకున్నన్ని కష్టాలు ఉండకూడదు అని విరూపాక్షి మనసులో దేవుడికి మొక్కుకుంటూ ఉంటే, రూప మాత్రం అమ్మ నాన్న ఒకటిగా ఉండాలి. అమ్మ ఎలాంటి తప్పు చేయనప్పుడు ఇన్ని రోజులు అజ్ఞాతవాసంలో ఉంది. 20 ఏళ్ళు నాన్నకి దూరంగా ఉంది. దూరంగా ఉండటం ఎంత కష్టమో రాజు నాకు 2 సంవత్సరాలుగా దూరమైన తర్వాత ఆ బాధ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కానీ ఇకపైన ఇద్దరిని నువ్వే దగ్గర చేయాలి. ఎలా చేస్తావో తెలీదమ్మా, నువ్వే దగ్గర చేయాలమ్మా అని అంటూ రూప మనసులో మొక్కుకుంటూ ఉంటుంది. ఇక రూప, విరూపాక్షి ఇద్దరు కూడా బోనం ఎత్తుతారు. అదే సమయానికి రేణుక
టెంపుల్కి వస్తుంది. అదంతా కూడా చూస్తూ ఉంటుంది. అదే సమయానికి దీపక్ మాత్రం పోతరాజు గెటప్లో రెడీ అయి వస్తాడు. రేయ్ రాజు, ఇక ఈ రోజే నీకు ఆఖరి రోజురా, చావడానికి సిద్ధంగా ఉండరా అని మనసులో దీపక్ పోతరాజు గెటప్లో ఎదురుగా వచ్చి అలా డాన్స్ వేస్తూ ఉంటే రాజు అలానే చూస్తూ ఉంటాడు. అంతలో అలా దగ్గరగా రాజు దగ్గరికి వస్తూ ఉంటే రాజు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇతన్ని ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ అలానే దీర్ఘంగా చూస్తూ ఉంటే అదే సమయానికి దీపక్ కత్తి తీస్తాడు. ఇక వెంటనే రాజును పొడవపోతూ ఉన్న సమయంలో అటుగా సూర్య నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అదంతా చూసిన సూర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే పరిగెత్తుకుంటూ సూర్య వెళ్తాడు. ఇక రాజుని దీపక్ పొడవబోతూ ఉన్న సమయంలో రాజుని పక్కకు దొబ్బేయగానే ఆ కత్తిపోటు సూర్యకు పడుతుంది. దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే ఆ కత్తిని కింద పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. పెద్దయ్య పెద్దయ్య అనే విధంగా రాజు గట్టిగా అరుస్తూ ఉంటే సూర్య లే సూర్య, సూర్య లే సూర్య అనే విధంగా అంటూ ఉంటే ఇక అప్పటికే సూర్య స్పృహ కోల్పోయి ఉంటాడు. నాన్న నాన్న లేవండి నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న లేవండి అని రూప అంటూ ఉంటుంది. వెంటనే వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయాలి అనే విధంగా అంటూ రాజు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు. తమ్ముడు తమ్ముడు నీకేం కాదు తమ్ముడు అనే విధంగా అంటూ ఉంటే ఇక అదే సమయానికి దీపక్ మాత్రం అసలు ఇలా జరిగిందేంటి, రాజుగారిని చంపాలనుకుంటే మావయ్యని చంపేశానేంటి, ఇప్పుడు మావయ్య బ్రతుకుతాడో లేదో అని మనసులో కంగారు పడిపోతూ ఉంటాడు దీపక్. మరోవైపు శ్వేత కోపంగా దీపక్ దగ్గరికి వచ్చి నువ్వేం చేశావో నీకేం అర్థమవుతుందా, నేను రూపాన్ని చంపమని చెప్పాను కానీ నువ్వేం చేశావు, నేను చంపాలని అనుకున్నాను, అదే సమయానికి మధ్యలో వచ్చి అడ్డుగా నిలబడితే ఆ కత్తిపోటు రూపకి తగలకుండా మావయ్యకు తగిలింది, నేనేం చేయాలి, ఇప్పుడు ఎలా, ఆయన నా మీద ఎవరికి అనుమానం అయితే రాలేదు కదా, నీ మీద మాత్రం ఎవరికీ అనుమానం రాలేదు, కానీ అంకుల్ బ్రతుకుతాడో లేదో, అసలు ఇలా జరిగిందేంటి, ఒకటనుకుంటే ఒకటి జరిగింది, ఇక నువ్వు కొద్ది రోజులు దూరంగా ఉండు, ముందు నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుండి వెళ్ళిపో, సరే నేను ఇప్పుడే వెళ్తున్నాను అని ఏంటో అక్కడ నుండి వెళ్తూ ఉంటే అదంతా విన్న రేణుక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా శ్వేత చేయించిందా, దీపక్ని జైలు నుండి బయటికి తీసుకుని వచ్చిందా, కానీ ఈ విషయం శ్వేత నా దగ్గర ఎందుకు దాచింది అని మనసులో రేణుక అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఈ ఆధారం చాలు, ఎలాగో వాళ్ళు మాట్లాడుతుండగా ఈ వీడియోని తీశాను కదా, సమయం వచ్చినప్పుడు ఈ వీడియో నాకు ఉపయోగపడుతుంది అని మనసులో రేణుక అనుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. డాక్టర్ డాక్టర్ అని అనగానే ఏం జరిగింది, ఏమైంది, డాక్టర్ డాక్టర్ మా పెద్దయ్యని కత్తితో పొడిచారు, బోనాల జాతరలో కత్తితో పొడిచారా, అయితే పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశారా, లేదు డాక్టర్, ప్లీజ్ డాక్టర్, లేదు, మేము ఏదైనా ఆపరేషన్ చేసి బ్రతకపోతే మళ్ళీ హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, మేమేం చేయలేమో, అప్పుడు వెంటనే విరూపాక్షి మీరు ఇప్పుడు నా సూర్యని ఆపరేషన్ చేయించకపోతే ఈ హాస్పిటల్ మీదే కంప్లైంట్ చేయాల్సి వస్తుంది, నేను ఆర్ఆర్ కంపెనీ CEO అని ఈ విధంగా చెప్పగానే క్షమించండి మేడం అనే విధంగా అంటూ ఎమర్జెన్సీ వాడికి సూర్యప్రతాప్ని తీసుకెళ్తూ ఉంటారు. నాన్న లేవండి నాన్న, ప్లీజ్ నాన్న, నన్ను ఒక్కసారి చూడండి అని అంటూ ఉంటే ఇక వెంటనే ఉలకకుండా పలకకుండా పడి ఉంటారు విరూపాక్షి. రాజు రూప బాధపడిపోతూ ఉంటే ఇక విజయాంబిక మాత్రం యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు సూర్యప్రతాప్కి ఆపరేషన్ చేస్తారు. డాక్టర్ వెంటనే బయటికి రాగానే ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది, సూర్యకి ఎలా ఉంది చెప్పండి డాక్టర్, ఇంకో 24 గంటల్లోగా మేము ఏం చెప్పలేం, ఆ తర్వాతే చెప్పగలము, సారీ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు.